Today we are going to discuss about Lagrange's theorem. దానికంటే ముందుగా మనకు తెలిసిన డెఫినేషన్స్లో లెఫ్ట్ కోసెట్స్ని ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఏహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ హెచ్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్ నుండి రావాలి, అలాగే స్మాల్ ఏ అనేది మనం తీసుకున్న గ్రూప్ నుండి రావాలి. అలాగే రైట్ కోసెట్స్, ఆ రైట్ కోసెట్స్ని మనం హెచ్ఏతో డినోట్ చేసుకుంటాం. అలాగే హెచ్ స్టార్ ఏ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఈ ఫామ్లో ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ కోసెట్స్, ఇదేమో రైట్ కోసెట్స్ ఈ ఫామ్లో ఉంటాయి ఇవి. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్లో ఏంటి అంటే యూనియన్ ఆఫ్ లెఫ్ట్ కోసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రూప్. అంటే మనం ఏదైనా ఒక సెట్ తీసుకున్నప్పుడు ఆ సెట్కి అంటే ఏదైనా ఒక గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్కి ఒక సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయితే ఆ సబ్ గ్రూప్కి లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకు వచ్చిన ఏవైతే లెఫ్ట్ కోసెట్స్ కానీ లేకుంటే రైట్ కోసెట్స్ కానీ ఉంటాయో వాటి యొక్క యూనియన్ అనేది కంపల్సరీ మనం తీసుకున్న గ్రూప్కి ఈక్వల్ అవుద్ది. అది ఈ కండిషను. యూనియన్ I is equals to 1 to R, AIH is equals to G for some I. ఓకేనా. యూనియన్ ఆఫ్ ఏఐహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ అంటే మన లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ తీసుకున్నప్పుడు వాటి యొక్క యూనియన్ అనేది కంపల్సరీ మనం తీసుకున్న గ్రూప్కి ఈక్వల్ అవుద్ది. ఇప్పుడు లెగ్రాంజెస్ థీరం స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఇది లెగ్రాంజెస్ థియరం స్టేట్మెంట్. ఒకసారి స్టేట్మెంట్ చూసుకుంటే ఇఫ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అంటే ఇక్కడ జీ అనేది ఒక ఫైనైట్ గ్రూప్ అయితే, అలాగే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే మనం ఏం చెప్పాలి అంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అనే కండిషన్ చెప్పాలి. ఓకేనా. జీ అనేది ఫైనైట్ గ్రూప్. ఫస్ట్ ప్రూఫ్లో చూడండి, గివెన్ దట్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్. జీ అనేది ఫైనైట్ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్కి మనం ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా సమ్ ఫైనైట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుద్ది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్గా తీసుకున్నాం. ఓకేనా. అండ్ ఆల్సో గివెన్ దట్ ఇంకా మనకి థీరంలో ఏమి ఇచ్చారంటే హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. కాబట్టి అండ్ ఆల్సో గివెన్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఈ హెచ్ అనేది దేనికి సబ్ గ్రూపు మనం తీసుకున్న మనకి ఇచ్చిన గ్రూప్ కదా, జీ కదా. జీ అనేది ఫైనైట్ అయింది అంటే దానికి ఉన్న సబ్ గ్రూప్ కూడా ఏమవుద్ది అంటే ఫైనైట్ అవుద్ది. కాబట్టి జీ అనేది ఫైనైట్ అయింది కాబట్టి దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్ కూడా ఫైనైట్ అవుతుంది. కాబట్టి దెన్ హెచ్ ఈజ్ ఆల్సో ఫైనైట్. కాబట్టి ఇప్పుడు గ్రూప్కి ఎలా అయితే ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఫైనైట్ వాల్యూ ఎలా అయితే ఎగ్జిస్ట్ అవుద్దో అలాగే సబ్ గ్రూప్ కూడా ఆర్డర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కంపల్సరీ ఇది కూడా సమ్ ఫైనైట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుద్ది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్గా తీసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే టు ప్రూవ్ దట్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. దీన్ని నొటేషన్ ఫామ్లో రాసుకుంటే దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. అలాగే ఓఆర్ఆర్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ హెచ్ అనేది మనం ఏమని తీసుకున్నామంటే ఎంగా తీసుకున్నాం, ఆర్డర్ ఆఫ్ జీ వాల్యూ ఏమో ఎన్గా తీసుకున్నాం. కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అయినా ప్రూవ్ చేయొచ్చు, లేకుంటే ఎం డివైడ్స్ ఎన్ అనే కండిషన్ అయినా ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెయిన్గా ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. అంటే ఇది ప్రూవ్ చేయడం కోసం దీని వాల్యూస్ని ఇలా తీసుకున్నాం కదా, ఎం డివైడ్స్ ఎన్ ఇలా అయినా ప్రూవ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ ఎం డివైడ్స్ ఎన్ని ప్రూవ్ చేసేదానికన్నా మనం దీన్నే ఇంకెలా ప్రూవ్ చేస్తామంటే ఎన్ బై ఎం అన్నా కానీ ఎం డివైడ్స్ అన్నా కానీ ఒకటే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎం డివైడ్స్ ఎన్ని ప్రూవ్ చేయడం కోసం ఎన్ బై ఎం ఈ ఫామ్ ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాం అనమాట. అది ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే లెట్ A1H A2H అప్ టు సో ఆన్ ARH ఇవి డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ తీసుకుంటున్నాం. మన హెచ్ అనే సబ్ గ్రూప్కి ఇక్కడ మనకి హెచ్ అనే సబ్ గ్రూప్ ఇచ్చారు కదా, దానికి లెఫ్ట్ కోసెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని తీసుకున్నాం. లెఫ్ట్ కోసెట్సే తీసుకోవాలని లేదు, రైట్ కోసెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం లెఫ్ట్ కోసెట్స్ని తీసుకున్నాం. ఓకేనా. A1H A2H అప్ టు సో ఆన్ ARH ఆర్ డిస్టింక్ట్ లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. అలాగే ఇక్కడ ఆర్ అనేది బిలాంగ్స్ టు జెడ్గా తీసుకున్నాం. అయితే మనం ఇంతకుముందు ఒక కండిషన్ని డిస్కస్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్ డిస్కస్ చేసినప్పుడు దాంట్లో ఏంటి అంటే మనం ఏదైనా ఒక సబ్ గ్రూప్ తీసుకున్నప్పుడు దానికి లెఫ్ట్ కోసెట్స్ కానీ రైట్ కోసెట్స్ కానీ ఎగ్జిస్ట్ అయితే ఆ లెఫ్ట్ కోసెట్స్ యూనియన్ అనేది ఈక్వల్స్ టు గ్రూప్ అవుతుంది, లేకుంటే రైట్ కోసెట్స్ యొక్క యూనియన్ అనేది ఈక్వల్స్ టు గ్రూప్ అవుతుంది. ఇక్కడ మనకున్న గ్రూప్ ఏంటి అంటే జీ. ఓకేనా.
కాబట్టి యూనియన్ అనేది ఈక్వల్స్ టు గ్రూప్ అవుద్ది. ఇక్కడ మనం లెఫ్ట్ కోసెట్స్ తీసుకున్నాం కాబట్టి వాటి యొక్క యూనియన్ అనేది ఈక్వల్స్ టు గ్రూప్ అవుద్దని తీసుకున్నాం ఈ కండిషన్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ కోసెట్స్ నుండి తీసుకున్న కండిషన్. ఓకేనా. ఇప్పుడు తీసుకున్న ఈ కండిషన్కి ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్స్ ఆర్డర్ అప్లై చేసుకుంటున్నాం. ఓకేనా. ఆర్డర్ ఆఫ్ A1H యూనియన్ A2H యూనియన్ A3H యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ ARH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ జీగా తీసుకున్నాం. యూనియన్ అంటే ఆటోమేటిక్గా మనం ఎడిషన్గా తీసుకుంటాం కాబట్టి ఈ ఆర్డర్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఆర్డర్ ఆఫ్ A1H ప్లస్ ఆర్డర్ ఆఫ్ A2H ప్లస్ ఆర్డర్ ఆఫ్ A3H ప్లస్ అప్ టు సో ఆన్ ఆర్డర్ ఆఫ్ ARH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ జీగా తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. ఓకేనా. ఇది ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కొసెట్స్ మనకున్న ప్రాపర్టీస్ ఆఫ్ కొసెట్స్లో ఏంటి అంటే ప్రాపర్టీ 2ని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి మనం n/m ఈ ఫామ్ తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రాపర్టీ 2ని అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కొసెట్స్లో ప్రాపర్టీ 2 అనేది మనకి యూజ్ చేసుకొని ఇక్కడ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. కాబట్టి ఆ ప్రాపర్టీ 2 ఏంటి అంటే ఇఫ్ A బిలాంగ్స్ టు H ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు H. ఇది మనకు తెలిసిన ప్రాపర్టీ 2. ఓకేనా. ప్రాపర్టీ 2 ఏంటి A బిలాంగ్స్ టు H ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు H. ఆల్రెడీ ఇది మనం ప్రూవ్ చేసాం. అయితే ఇక్కడ మనకు ఏం చేస్తున్నామంటే ఇక్కడ AH ఈజ్ ఈక్వల్స్ టు H ఉంది కదా, దీనికి ఏం చేస్తున్నాం అంటే బోత్ సైడ్స్ ఆర్డర్ అప్లై చేసుకుంటున్నాం. ఆర్డర్ అప్లై చేసుకుంటే ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H. ఓకేనా. ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H. ఆల్రెడీ మనకు తెలుసు ఆర్డర్ ఆఫ్ H అంటే M అని తీసుకున్నాం మనం, అంటే H అనేది సబ్ గ్రూప్ కాబట్టి అది సబ్ గ్రూప్ ఆఫ్ G కాబట్టి G అనేది ఫైనైట్ కాబట్టి H కూడా ఫైనైట్ అవుద్దని ఆర్డర్ ఆఫ్ G ఏమో N తీసుకున్నాం, ఆర్డర్ ఆఫ్ H అనేది M తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్స్ టు Mగా తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H, ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H, ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్స్ టు Mగా తీసుకున్నాం. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేసామంటే ఈక్వేషన్ 2 అని అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్స్ టు M అంటే ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్స్ టు M అంటే ఆర్డర్ ఆఫ్ AH ఈజ్ ఈక్వల్స్ టు Mగా తీసుకోవచ్చు. కాబట్టి ఈక్వేషన్ 1లో ఉన్న ఆర్డర్ ఆఫ్ A1H వాల్యూని ఆర్డర్ ఆఫ్ Hగా తీసుకుంటున్నాం. ఆర్డర్ ఆఫ్ H అంటే మనకి M అని తెలుసు కాబట్టి ఫస్ట్ దాంట్లో M సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకేనా. అలానే ఆర్డర్ ఆఫ్ ARH వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే M ప్లస్ అప్ టు సో ఆన్ M. అయితే ఈ M అనేది సమ్ K టైమ్స్ ఉంటుందని తీసుకున్నాం. ఓకేనా. K టైమ్స్ ఉంటుందని తీసుకొని ఈక్వల్స్ టు N ఉంది. ఈ ఎడిషన్ని మనం మల్టిపుల్స్గా రాసుకుంటాం కాబట్టి K మల్టిపుల్స్గా K ఇంటూ M ఈజ్ ఈక్వల్స్ టు Nగా తీసుకున్నాం. K ఈజ్ ఈక్వల్స్ టు N/M. దీని నుండి N/M అన్నా లేకుంటే M డివైడ్స్ N అన్నా ఒకటే కదా, కాబట్టి దేర్ఫోర్ M డివైడ్స్ N. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. And therefore if G is a finite group and H is a subgroup of G, then order of H divides order of G.